సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం జరగనుంది. కేవలం నెల రోజుల వ్యవధిలో రెండో సీఎల్పీ సమావేశం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త పీసీసీ నియామకం తర్వాత జరగనున్న సమావేశం కావడంతో ఏ అంశాలు చర్చకొస్తాయో అనేది చర్చనీయాంశంగా మారింది. ఓ ప్రైవేట్ హోటల్లో సీఎల్పీ మీటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక సీఎల్పీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, హైటెక్ సిటీలోని ఒక హోటల్, ప్రైవేట్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశం జరగబోతుంది. అయితే ముఖ్యంగా ఈ సమావేశానికి సంబంధించి ముఖ్యంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక తర్వాత ఒక లాంఛనంగా జరిగే ఒక ప్రక్రియ అని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే వాస్తవానికి ఒక నెల రోజుల వ్యవధిలో నెల రోజుల కింద అభిషేక్ మను స్వింగి ఆయన పరిచయ కార్యక్రమం సందర్భంగా కూడా ఒక శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అప్పుడు కూడా సేమ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలకు అందరూ కూడా అప్పుడు పరిచయం చేసిన కార్యక్రమం ఉంది. అయితే ఇప్పుడు కూడా సేమ్ ఈ రోజు కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి సంబంధించి పీసీసీ చీఫ్ను పార్టీ అధ్యక్షుడు కాబట్టి అతన్ని గౌరవప్రదంగా గౌరవించుకోవాలనే ఒక ఆలోచనతో ఈరోజు శాసనసభ పక్షం సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు అదేవిధంగా ఎంపీలు కూడా హాజరు కావాలని చెప్పేసి వారికి ఇప్పటికే ఒక సమాచారం అందించడం జరిగింది. వారంతా కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకు భేటీ కావాలని నిర్ణయించారు. అయితే ఈ భేటీలో ప్రధానంగా పీసీసీ చీఫ్ను సన్మానించుకున్న తర్వాత ఫర్దర్గా పార్టీకి సంబంధించిన మరికొన్ని అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఇప్పటికే 10 నెలలు కావస్తుంది కాబట్టి సంబంధించి ప్రభుత్వ పనితీరు పైన అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా పార్టీ చాలా కీ రోల్గా పోషించాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏవైతే పథకాలు ఉన్నాయో రుణమాఫీ కానీ మిగతా 6 గ్యారెంటీలకు సంబంధించిన కీలకమైన పథకాల అమలుకు సంబంధించి వాటిపైన కూడా ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు నెక్స్ట్ ఫర్దర్గా సంబంధించి లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి కూడా బీసీ కులగణన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ కులగణన చేసిన తర్వాతనే ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతెంతమంది ఉంటారో వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే లోకల్ బాడీలో వారికి ఆయా వర్గాలకు సంబంధించి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కూడా కేటాయించాలని కూడా ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం బీసీ కమిషన్ కూడా వేసింది. బీసీ కమిషన్ కూడా దీనికి వడివడిగా అడుగులు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ కులగణన జరగాలంటే ఖచ్చితంగా ఒక టైం బాండ్ ఫిక్స్ పెట్టుకొని ఒక 2 నుంచి 3 నెలల లోపు కూడా దీన్ని కంప్లీట్ చేసేసి ఎన్నికలు నిర్వహించాలని చూడాలి. అయితే దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యేల నుంచి ఎంపీల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించి సమీక్ష సమావేశాలు గాంధీ భవన్ వేదిక కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ అంశాలతో పాటు ఎమ్మెల్యేలకు సంబంధించిన మిగతా అంశాలు కొన్ని ఎమ్మెల్యేలు కూడా కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు. వాటి అన్నిటి కూడా ఈ రోజు సాయంత్రం శాసనసభాపక్ష సమావేశంలో డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. థాంక్యూ ప్రతాప్.